ఈరోజు ఇతర రాష్ట్రాల్లో చూసినా పీపీపీ మోడల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది. మరి పీపీపీ మోడల్ అంటే మీకు అర్థం తెలిసి కూడా మీరు ఏదో ఒకటి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. మేము తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ప్రజలకు మేము నాణ్యతమైన విద్య వైద్య అందజేస్తున్నాం. మీరు ఎంతమంది కాంట్రాక్టర్లను బెదిరించినా, ఎంతమంది మీరు పోలీసులను బెదిరిస్తారు, రెవెన్యూ అధికారులు బెదిరిస్తారు, కాంట్రాక్టర్లు బెదిరిస్తారు, ప్రపంచ బ్యాంకుకు అప్పు ఇవ్వద్దని చెప్తారు, ఇతర పరిశ్రమలు పెట్టుబడిదారులు రావద్దంటారు. మీరు ఏమి చేసినా ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీ చెల్లి నమ్మే పరిస్థితి లేదు, మీ తల్లి నమ్మే పరిస్థితిలో లేరు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయం క్లారిటీగా చెప్తున్నాం. అతి తక్కువ కాలంలోనే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మేము ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. ఈరోజు మొత్తం ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే మరి ఈరోజు పెట్టుబడులు పెట్టడం, మా యువగలం అధినేత మరి ఐటీ శాఖ మంత్రి దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చారు, పెట్టుబడిదారులను తీసుకొచ్చారు. ఈరోజు సూపర్ 6 పథకాలు పూర్తి చేశాం. మరి దాంతోపాటు మరి ఈరోజు పెట్టుబడులతో పాటు 20 లక్షల ఉద్యోగాల ప్రణాళికలో కూడా మేము ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాం. మహిళా సంక్షేమం, ఆర్ఎంబీ రోడ్స్ ద్వారా పాట్ హోల్స్ పూర్తి చేస్తున్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం విషం కక్కుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీలాగా మేము పరిపాలన గాలి వదిలేయలేదు, మీలాగా మేము మెడికల్ కాలేజీలు గాల్లో వదిలేయటం లేదు. మీరు గతంలో ఏం చేశారో, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాజధానిని ఏం చేశారో, పోలవరాన్ని ఏం చేశారో, మరి టిట్కో ఇండ్లు ఏ విధంగా గాలికి వదిలేశారో, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను ఏ విధంగా కూల్చారో, మరి అదే విధంగా నా బీసీలు అని చెప్పి బీసీ భవన్లు ఏ విధంగా గాలికి వదిలేశారో, బీసీ గురుకుల పాఠశాలలు ఏ విధంగా వదిలేశారో, బీసీలపైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేమందరం చూసాం. మరి మీ దెబ్బకు ఉన్న పరిశ్రమలు కూడా తరిగిపోయాయి. ఈరోజు మీలాగా మేము గాలికి వదిలేలా మీరు మొదలు పెట్టారు కదా అని చెప్పి మేము మెడికల్ కాలేజీలు గాలికి వదిలేదు, దాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నాం. మీలాగా మరి మేము టిట్కో ఇండ్లు గాలికి వదిలేదు, మీరు మొదలుపెట్టిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తున్నాం. మీరు ఏదైతే గాలికి వదిలేసారో ప్రజల సొమ్ముతో కట్టిన ఏవైనా కానీ మేము అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మీ చీప్ రాజకీయాలు, మీ డైవర్షన్ పాలిటిక్స్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి తప్ప ఈ చిల్లర రాజకీయాలు వదిలేసి మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ ద్రోహిగానే ఉంటున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా పీపీపీ మోడల్లో మేము మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాం. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు మీ వైపు చూడడానికి సిద్ధంగా లేరు. మీరు అధికారంలోకి వస్తాం, గుడ్డలీడు తీసుకొడతాం, పోలీసులు సముద్రంలో ఉన్నా దాక్కున్నా కొడతాం, టెండర్లు వేలం. మీరు అధికారంలోకి వచ్చే ఆ భ్రమలో నుంచి మీరు బయటికి రండి. మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు అందజేయలేదు. ఈ విషయం మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మీ పార్టీని పరిస్థితి అయిపోయింది. మీ పార్టీ కోసం, మీ పార్టీ ఉనికి కోసం ప్రజలు కోటి సంతకాలు కాదు కదా, ఆ కోటి సంతకాలకి ఏమైనా ఆధార్ ప్రూఫ్ ఉంటే కూడా పెట్టండి. కోటి సంతకాలు కాదు, ప్రజలు మీతో ప్రయాణించడానికి సిద్ధంగా లేరన్న విషయం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పీపీపీ మోడల్లో ఒక మంచి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం. నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యాన్ని అందజేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.